తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతోంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత నెలలో తీర్పిచ్చింది. దీంతో పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీకి సైతం నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ రిప్లై ఇవ్వాలని 3 రోజులు గడువిస్తూ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శిని కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు సాగుతున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గత వారం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సమావేశమై స్పీకర్ నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై కీలక చర్చలు జరిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు టాక్. అవసరమైతే ఉప ఎన్నికలకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరింతగా టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తిగా మార్చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే సవాల్ చేస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలోనూ పర్యటించడం వెనుక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీ పార్టీ నజర్ వేసిందనే చర్చ జరుగుతోంది. కేడర్లో ధైర్యాన్ని నూరిపోసేందుకే కేటీఆర్ ఈ పర్యటనలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి కేటీఆర్ సవాళ్లు, పర్యటనలకు అధికార పక్షం ఎలా కౌంటర్ ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.